ఏమైతుంది? నొప్పులా? ఏం తినకుండానే కడుపు మొత్తం తిన్నట్టు ఎందుకు ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి మనం ఎవరు పట్టించుకోవాలి. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు హైదరాబాద్ ఏడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ మేము అయ్యిందో కాలు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, లడ్డు లడ్డు అనుకుంటే ఎత్తుకొని పోతే మస్తు సార్లు చేతులు ఎత్తుకోమని మా రూమ్ కాంచి సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉంది కదా, ఎక్కడైనా ఫోన్ చూసుకుందాం అని అనుకున్న లోపే స్టార్ట్ అవుతుంది. అప్పటికప్పుడైనా మొత్తం కాళ్ళు కూడా సబ్సిడీ. ఎన్ని రోజులైంది ఇప్పుడు? వీడికి వచ్చిన అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినావా లేకుంటే అడ్మిట్ కావాలంటే వాళ్ళే ఎందుకంటే నేను ఇక్కడ డ్యూటీ చేసుకోవాలి, మరి ఏమేమి తీసుకోవాలి, మళ్ళీ ఇంట్లో అన్నం కావాలి, ఏమి చేసుకోవాలి. ఇట్లా మా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి అన్ని మేము చాలా సార్లు వీళ్ళకి చెప్పినాం, సార్ ఇట్లా ఇట్లా అవుతుంది అని విచారణ సార్ చెప్పామని విచారణ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన అన్న ఇట్లా చేసుకోవాలండి, ఇట్లా వదిలేసి మనకి దూరం మీద ఇవ్వకమన్నా ఇట్లా ఉండట్లేదు ఏం కాదన్నట్టు వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారు? మేము వీళ్ళ ద్వారా కూడా కొద్దిగా ఎవరి దగ్గర కావచ్చు కదా, వీళ్ళకు ఈ పార్టీ పరంగా వాళ్ళకి ఏమంటే అది మా మీద ఎందుకు చూస్తారన్న. ఇప్పుడు మేమంటే ప్రతి ఒక్కరికి ఎవరు పర్మిషన్ వాళ్ళకి మేము పోయి మేము చెప్పుకోవాలి కదా మా బాధ. నేను మమ్మీ చెప్పుకోండి అసలు ఇప్పుడు ఎప్పటివరకు నాకు కడుపులో ఎంత ఉందంటే ఎంత అని చెప్పాలనిపిస్తున్నా. మరి గౌరవం చేసి మనం చేసిన అన్యాయం అయితే అసలు చాలా చెప్పుకోలేదు. అది ఇప్పుడు అమ్మాయి కండిషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్నటి కంటే ఈరోజు బెటర్గానే ఉన్నారు. సో నేనేమన్నానంటే ఇంకొక 2 days ఈరోజు కానీ రేపు చూసుకొని నేను అడ్మిషన్లో ఉండాలి, అవసరం లేదని చెప్తానని చెప్పాను. ఈరోజు చేసిన బ్లడ్ టెస్ట్లో అయితే తనకి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఉంది. టైఫాయిడ్ అయితే వచ్చిన దానికంటే కొంచెం బెటర్ ఉంది, కానీ బట్ షీఈస్ నాట్ ఎట్ ఆల్ స్టేబుల్ యెట్. సో వచ్చినప్పుడు చాలా వీక్నెస్తో ఉంది, డయేరియా అంతా ఉంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ అన్ని పోతున్నాయి. సో విల్ సీ ఫర్దర్. సో వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు యాక్చువల్ పేషెంట్ కండిషన్? తను చాలా వీక్గా ఉన్నది, కౌంట్స్ బాగాలేదు, ఫీవర్ ఉన్నది, సో టెంపరేచర్ హైగా ఉన్నది, ప్లస్ డయేరియా అండ్ కౌంట్స్ కొంచెం బాగాలేదు, యూటీఐ ఉన్నది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది. సో దానివల్ల నేను అడ్మిషన్ పెట్టుకుంటే పేషెంట్ కండిషన్ చూసి పెట్టుకోవాల్సి వచ్చింది, కానీ నాట్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్. సో తను చాలా వీక్గా ఉన్నది. సో అట్లీస్ట్ షీఈస్ వాకింగ్ రైట్ నో. వచ్చినప్పుడైతే చాలా వీక్గా ఉంది. సో దట్స్ ద కండిషన్. సో అంటే ప్రాబ్లం టైఫాయిడ్ వల్లేనండి? నథింగ్ టైఫాయిడ్ వల్ల తను చాలా వీక్గా అనిపించింది కాబట్టి. సో ఇప్పుడు లిటిల్ బెటర్. సో ఇంకో 2 days చూసుకొని ఇప్పుడు ఇంకా ఈవెన్ షీఈస్ కంటిన్యూయింగ్ ఆన్ మల్టీవిటమిన్ ఆల్సో. విటమిన్స్ కొంచెం బ్యాలెన్స్ డైట్ లేదు, ప్రాపర్ డైట్ లేదు, అందుకని. సో షీఈస్ టేకింగ్ ప్రోటీన్ రిచ్ డైట్ రైట్ నౌ. అండ్ కొంచెం విటమిన్స్ ఇలాగో ఇంకా ఎండాకాలం చాలా సివియర్గా ఉంది కదా, షీఈస్ ఆన్ టోటల్ డీహైడ్రేటెడ్ అనమాట. సో దట్స్ గోయింగ్. సో ఫుడ్ సరిగ్గా తను తీసుకుంటోంది అంటోంది, బట్ కానీ యాజ్ ఫర్ వి సీ షీ డిడ్ంట్ టేక్ హర్ ప్రాపర్ డయట్ అనమాట. సో తనకి డయట్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా లేదు, అందువల్ల. సో ఫీవర్లో ఉండడం వల్ల తినక బుద్ధి కావడం లేదు, సో అపెటైట్ లేదు అంటారు. సో ఇట్స్ నార్మల్ థింగ్, బట్ ఫర్దర్గా తన ప్రీవియస్ ఏం తీసుకునే అపెటైట్ లేదు అనేది తెలియదు. ఏమైందమ్మా? నాకు హెల్త్ బాగోలేదన్నా. హెల్త్ బాగాలేదు. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నా, అక్కడ రోజు చూపించుకుంటున్నా, తక్కువ అయితే లేదు. గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి, సూదులు ఇస్తున్నారు, కానీ తక్కువ అయితే లేదు. ఇంకా ఉన్నట్టుండి ఒకసారి సడన్ గా కాలు లేవలేవు, అంటే పడిపోయిన ఎక్కుతో నడవనికి చేత కాలేదు. ఈయన డ్యూటీలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుండే, ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకోండి హాస్పిటల్కి. వాళ్ళు రేపు రాండి, ఇప్పుడు డాక్టర్లు ఇట్లా లేకుంటే రేపు సండే కదా, మళ్ళా సోమవారం ఇట్లా రాండి అని చెప్పిర్రు.
ఇంకా సోమవారం వరకు నేను ఉండలేను, ఇంకా బాగా నొప్పి వస్తుంది, ఏడుస్తున్నా. తీసుకొచ్చి ఇక దీంట్లో వేసిండు. ఇక ఇప్పుడు ఆ రోజు జరిగిన గొడవ దెబ్బలు ఏమన్నా అవే సంబంధించినైనా కంటిన్యూ అవుతుందా? అప్పటి నుంచి అయితే నొప్పులు తగ్గలేదన్నా, ఎక్కువనే అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. హాస్పిటల్ చూపించుకుంటున్నా, ఆ పూటకు మాత్రమే తక్కువ, ఇంజక్షన్ ఇస్తున్నారు, ఆ పూటకే తక్కువ అవుతున్నాయి. మళ్ళీ తర్వాత ఎప్పట్లాగానే సాయంత్రం 4 అయ్యిందంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అక్కడ చూపించుకున్నా, ఇంకా నా వల్ల కావట్లేదని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుందన్న. 5 days అవుతుందా? 5 రోజులు అవుతుంది. టైఫాయిడ్ ఉంది అనుకున్నారా? టైఫాయిడ్ ఉంది. అవునన్న, నడవనీకి అయితలేదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా ఆయన పట్టుకొని తీసుకోబోతుండు, నడవనీకి వస్తలేదు. అరికాళ్ళు మోకాళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి అన్న. వెనక భాగం ఎముకలు ఉంటాయి, బొక్కలు బాగా నొప్పులు పట్టిపోయినాయి, ముందర డొక్కలు ఇవంతా నొప్పులు పట్టిపోయినాయి అన్న. నాకు అసలు నడవనీకి శాతం అయితేనే లేదు. ఏమన్నా తినాలంటే కూడా ఉందిలే, కడుపు నిండా ఉంది కదా ఇంకెందుకులే అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా అయిపోయింది, హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కడ ఉన్నారు? రూమ్ తీసుకొని ఉన్నాం అక్కడే ఉన్నారు. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకెవరు మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరు రాలేదు? లేదన్నా, ఎవరు రాలేదన్నా. ఇంకా మాకు కొంచెం పైసలు అవసరం ఉంటే ఇంకా చిన్న చిన్న పైసలు వేసిరు. ఇంకా కానీ ఇప్పటికైతే నాకు 10,000 ఇచ్చిరన్న. ఇంకా ఇప్పుడు అడిగితే ఎవరు ఇవ్వట్లేదు కూడా. మీరు కష్టం చేసి ఇచ్చిరా అది ఇది అని మా ఆయనని మాట్లాడుతుర్రంట. నేనైతే ఈ బెడ్ దిగనీకే లేదన్నా. నాకు ఆయన అడిగితే ఆయన అట్లా అంటుర్రంట. ఎవరికి ఈడ హాస్పిటల్లో ఎంత అమౌంట్ అయిందని ఫోన్ పే ఉంటుంది కదన్న, క్యాష్ అయితే ఇయ్యలేడు మా ఆయన, మొత్తం ఫోన్ పేనే చేసిండు. ఒకసారి మీరు కూడా ఫోన్ పే చేస్తే మేము చెప్పింది అబద్ధమా నిజమా తెలుస్తుంది కదా. అసలు మా మాట ఎవరు పట్టించుకోవట్లేదన్నా. మేము ఒక డ్రామానే ఆడుతున్నాం అన్న విధంగా అయిపోయింది. మేము ఏం చెప్పినా కానీ ఇవన్నీ ఒగలే ఎత్తుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదన్న అసలుకి. మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చిరా? ఏం లేదా? గవర్నమెంట్ నుంచి అసలు ఏం లేదు, ఎవరేం ఇయ్యలేదన్న మాకు. అందరూ అప్పుడు ఈడ ధర్నా చేసినప్పుడు కలిసిన వాళ్ళే కానీ ఇంకా మళ్ళీ తర్వాత ఎవరు కలవలేదు, ఎవరు మాకేమి ఇయ్యలేదు. మేము ఇట్లా అయిపోతున్నాం. మాకు కనీసం ఇంట్లో తిన్నికే లేకున్నా కూడా దోస్తులతో ఫోన్ చేసుకొని బియ్యం తెచ్చుకున్నామన్న. మేము కూరగాయలకు కావాలన్నా దానికి కావాలన్నా ఇంకా మాకు గొడ్డు కారం తినడమే తప్ప ఏది లేదు. వాళ్ళ మీద కేసు అరెస్ట్ లేదు, మీకు మీకేం చేయలేదు? ఏమి లేదు, మాకేది జరగదు. ఒకసారి పోయినాము, ఒకసారి పోతే ఇల్లు మొత్తం కూలిపోయింది. వాళ్ళు కూల్ చేసిర్రు. వీళ్ళు 4-5 మంది ఒకసారి పోయిరు కదా నాయకులు కలిసి, మా ఇల్లు తాళం మిరగొట్టి ఫోటోలు దిగొచ్చిరు కదా. అది జరిగిన తర్వాత వాళ్ళు తాళం వేయలేనట్టుండ్రు మళ్ళా. ఇంకా అది అప్పటి నుంచి అయిపోయింది. మేము ఒకసారి ఇంకా ఇంటికాడ కూడా కొన్ని సామాను జాతరకు అనేది తీసి పెట్టుకున్న సామాను ఉన్నాయి కదా, తెచ్చుకుందామని పోయినాము. అక్కడ ఒక్క సామాను కూడా లేదు. బట్టలు అవి ఇవి మొత్తం చిల్లర చిల్లర ఎట్లా అంటే అట్లా వాడేసిరు. ఇల్లు మొత్తం ఎట్లా చేసిరు అంటే అట్లా చేసిరు వాళ్ళు. ఇంకా ఊరోళ్ళు చేసిర్రా, వీళ్ళు ఇంకా మమ్మల్ని కొట్టిపించిన వాళ్ళు చేసిర్రా, మేము చూడలేదు, మేము చెప్పలేము కూడా. ఫోటోస్ ఇల్లు మొత్తం చాలా చిల్లర చిల్లర చేసిర్రు సార్. ఇది కూడా మేము డిఎస్పి దగ్గర పోయి చెప్పినాము. చెప్తే డిఎస్పి ఏమంటున్నాడంటే, నీ బిడ్డ చచ్చిందే ఒక చెత్త అయితే మళ్ళీ ఇది తీసుకొచ్చి మాకు పెడుతుర్రు, ఇట్లా చేసిర్రు సార్. అదే ఆయన పేరు తెలియదు. డిఎస్పి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు కదా, ముందు నుంచి ఉన్నాయననే. అయితే ఆయన మీ పిల్ల చచ్చిపోయిందే ఒక చెత్త, మీరు మళ్ళీ ఈ చెత్త న్యూస్ తీసుకొని వచ్చేసి మీరు మళ్ళీ ఈడ మా దగ్గర చెప్తున్నారా అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా సార్, వాళ్ళతో కొట్టిపియడానికి రెడీ అయ్యిండు. జుట్లు పట్టి ఇట్లా పట్టుకొని బయటికి దొప్పిండ్రు సార్ మమ్మల్ని. మొన్న మేము కుమ్మెర పోయినప్పుడు
మేము కంప్లీట్ చేయడానికి పోతే మొత్తం తలనొప్పి తీసుకొని వచ్చి నీ పాపనే చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు పెరుగన్నం వేసి తినిపియడానికి పోతే మీరు మన్ను పోసుకొని తింటున్నారు, మీరు ఎవరెవరి మాటలు పట్టుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తెలుస్తుంది అట్లా ఇట్లా అని మాట్లాడారు. మేము విశారదన్ సార్ ఏమైతే చెప్పిండో అదే నేర్చుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుతుంది. కానీ మాకు ఆ సార్ ఇల్లు కూలిపోయింది మీరు ఇట్లా చెప్పురని చెప్పలేదు కదా. మేము మా ఇష్టంతో మాట్లాడడానికి పోతే వాళ్ళు అట్లా కొట్టిపిస్తున్నారు. ఏది అడగొద్దు అంటున్నారు, అసలు అక్కడ ఏది జరిగినా కూడా తీసుకురావద్దు మా దాకా అని మాట్లాడుతున్నాడు డిఎస్పీ. ఎస్ఐ అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి ఏకంగా ఆడపిల్లలని కూడా రెస్పెక్ట్ లేకుండా కొట్టడానికైనా లేచింది సార్. మేము ఏం మాట్లాడాలి ఇంకా వాళ్ళ దగ్గర? ఫోన్లు గుంజుకుంటున్నారు ఏమన్నా అంటే, వాళ్ళు గలీజ్గా తిట్టిన మాటలు మాట్లాడేటప్పుడేమో వీడియో ఆఫ్ చేస్తుర్రు, మేము ఏదన్నా కొంచెం గట్టిగా నోరు చేసి మాట్లాడేటప్పుడు వీడియో తీస్తున్నారు. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ అంతా. మేము ఏం మాట్లాడినా నా బిడ్డ సావడమే ఒక చెత్తనంట అంటే నేను నా బిడ్డని వాళ్ళ కోసం చంపుకోనికనే ఉట్టించుకున్నానా సార్. పిల్లకి కూడా లేనిపోని రోగాలు సృష్టిస్తున్నారు వాళ్ళు. ఛాతిలో నొప్పి ఉంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, మైండ్ గడ్డగట్టింది, ఏదేదో చెప్తున్నా. ఏ డాక్టర్ అయినా ఫస్ట్ తల్లిదండ్రికి ఇస్తారు రిపోర్ట్స్, కానీ పోలీసు వాళ్ళకి ఇవ్వడం ఏంది సార్? డాక్టర్లను కూడా కొన్నట్లే కదా. మరి ఇంకా డాక్టర్లు అంటేనే దేవుళ్ళు, వాళ్ళే మాకు సాయం చేయకపోతే మేము ఎవరిని అడగాలి? ఆ రిపోర్ట్స్ మాకు ఇవ్వకుండా పోలీసు వాళ్ళకి ఇచ్చిర్రు. ఇంకా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్ మా పాప విషయంలో? ఇప్పుడు ఒకవేళ మేము ఇల్లు చూసి రావడానికి పోతే కూడా మమ్మల్ని ఎక్కడ చంపేసేది కూడా తెలియదు. ఊర్లో ఏడ దొరికితే ఆడ నరికి చంపేస్తామని చెప్తున్నట్టు సార్. ఏడ దొరికితే ఆడ. ఇప్పటికీ కూడా మేము మొన్న మా పాప కేసు కోసం ఏమైంది సార్, అది దొంగతనం జరిగింది కదా సార్, ఏమైంది సార్ మేము కంప్లైంట్ ఇచ్చినాం మీరేం చెప్పలేకపోయిండ్రు అంటే, తుకారాం రెడ్డి కొడుకు తుకారాం రెడ్డి ఇద్దరు పోతున్నారు సార్, వీళ్ళు ఇట్లనే తిరుగుతున్నారు సార్, మాకు ఇట్లా దొంగతనం జరిగింది మీరేం చెప్తలేరు అంటే వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు. వీళ్ళని కొట్టినప్పుడే ఏం చెయ్యలేరు, ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి సర్పంచ్ కొడుకు ఇద్దరు నవ్వుకుంటూ పోతున్నారు. చూసుకుందాం రా, ఊర్లోకి వస్తారు కదరా చూసుకుందాము అని. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ధర్నా ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోయారు, మళ్ళీ ఇక్కడ వచ్చినారు, మీకేం న్యాయం జరగలేదు ఇంతవరకు? ఏం జరిగిందమ్మా అసలు? ఇక్కడ మళ్ళీ మీ వైపు మాట్లాడుతుంటే ఎవరు లేకుండా పోయారు? ఎవరున్నారు సార్? ఇగో చూస్తున్నారు కదా, కొట్టుకున్న మేమే తిట్టుకున్న మేమే, లాస్ట్ కుంటే మొగుడు పెండ్లము ఏమంటారు కదా, అక్కడ ఇక్కడ ఎవడు లేకుంటే దేవుడే దిక్కు అన్నట్లు కొట్టుకున్న మేమిద్దరమే అయినాము, తిట్టుకున్న మేమిద్దరమే అయినాం. అందరు కంప్లైంట్ చేసి వచ్చినారు కదా డీజీపీ దగ్గరికి, అందరు చేసిరు సార్, కానీ ఇప్పుడైతే ఒంటరిగా మిగిలిపోయినాం సార్. అందరుండి కూడా అనాథల లెక్క మిగిలిపోయినాం. ఇప్పుడు ఎవరిని ఏం అడగాలన్నా కూడా ఏమంటారో అన్న భయం వేస్తుంది, ఎవరిని ఏం అనలేకపోతున్నాం. కొన్ని రోజులు మేము అన్నం కూడా తినకుండా ఉన్నాం సార్, పస్తులుండి కూడా ఎవరిని ఏం అడగలేదు. అడగనికపోతే ఎక్కడి నుంచి ఏ మాటలు వస్తాయో భయం వేస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఎవరెవరికి మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేసి పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేసినా? చేసినాం సార్, నేను వెన్నెల అక్కకి చేసిన, అదే గద్దరు వాళ్ళ కూతురికి. అక్కకి చేస్తే విశారదన్ సార్ వాళ్ళ మనుషుల దగ్గర మాట్లాడతా అని చెప్పింది. సరే అని చెప్పిన, ఇంకా అక్క మాట్లాడిందో లేదో తెలీదు. నిన్న కూడా నేను డీటెయిల్స్ పంపించిన, ఈ హాస్పిటల్ డీటెయిల్స్ పంపించమంటే పంపించిన. ఇంకా ఈమె ఐలమ్మ మన్మరాలు ఉంది కదా సార్, ఆమెకు చేసిన. ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. సూర్యమన్నకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఆయన పేరు ఏముంది కదా లడ్డు, నిన్న మాట్లాడింది చూడు, మేము పట్టించుకోము. నా దగ్గర ఉన్న నెంబర్ల కాడికి చేసిన సార్ నేను. అయితే నిన్న ఆయన దగ్గర మాట్లాడితే నేను ఏం చెయ్యలేను, ముందు ఏమన్నా జరిగితే గిట్లా నేను అప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిన కదా, ముందు ఏమన్నా జరిగితే లైఫ్లో ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నేనేం చేయలేనని చెప్తున్నారు. ఇంకా ఆయన ఇట్లా అదే తిన్మార్ మల్లన్న ఇట్లా రోడ్డు మీద ఉన్నాం సార్, మాకు కనీసం ఇట్లా తిననీకి కూడా ఏం లేదు సార్ అంటే, నేనేం చెయ్యలేను, నేనేం చేయాలి, మీరు మమ్మల్ని కాదని పోయిండ్రు, ఎవరి మాటలో ఇని పోయిర్రు, మీరు అంత చేసుకున్నారు, ఇప్పుడు నాకేం లేదంటే నేనేం చేయాలి అనే తీరుగా మాట్లాడుతున్నారు.
రాజేష్ రెడ్డిని కూడా కలిసినాం సార్. ఎమ్మెల్యే ఏమంటున్నారు? నేనేం చేయలేను, నేనేం చేస్తా? ఆ రోజు వచ్చినావా నువ్వు నా దగ్గరికి? నువ్వు వచ్చింటే నేను ఏదో ఒకటి చెప్తుంటే, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలని నేను అని చెప్పేసి చేతులు ఎత్తేసాను. ఇట్లనే గ్లూకోజ్ పెట్టుకొని పోయినా సార్. సార్ దగ్గర నడవనికి అయితే లేదు, ఇట్లనే పోయినా. కనీసం నన్ను చూసి కూడా కనకరించలేదు సార్ ఆ సార్ అయితే. మిమ్మల్ని దగ్గరికి తీసిన వాళ్ళు న్యాయం చేసిరా? ఎవరు ఒక్కరు కూడా సార్, ఏ ఒక్కరు. కేటీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు సార్. మేము రోజు ఒకటే డ్రెస్ మీద ఉంటున్నాము అని చెప్పేసి మా తిండి కోసము మా బట్టల కోసము కలెక్టర్ ఆయన హోమ్ గా ఇచ్చిండు, ప్రభుత్వం తరపు నుంచి కాదు, ఆయన హోమ్ గా బట్టలు తీసుకోండి అని కలెక్టర్ ఇచ్చిండు. ఇంకొకరు ఆయన ఏం పేరు ఉంది కదా, మల్లు రవి కదా, హైదరాబాద్ లో ఇచ్చిండు, హైదరాబాద్ లో ఇచ్చిండు అని. ఎక్కడి నుంచి? మొత్తం మీద 3 లక్షలు వచ్చినాయి సార్. ఆ 3 లక్షలకి తీన్మార్ మల్లన్న 2 లక్షలు ఇచ్చినానని చెప్తే, ఈ మరి జనార్దన్ 2 లక్షలు ఇచ్చినానని చెప్తే, ఇంకా లాస్ట్ కు ఈ ఊరు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా 10 లక్షలు ఇచ్చిరంట సార్ మాకి. అట్లా చేసిరు. అన్ని మాకు మొత్తం మీద 50 లక్షలు వచ్చినాయంట. కానీ మా పైసలు అకౌంట్లో వేసుకోవట్లేదు సార్. అన్ని పైసలు మేము వేసుకోవట్లేదు అని ఎవరు వేసుకోవట్లేదు అసలుకి. అన్ని పైసలు మా దగ్గర ఉంటే ఇట్లా హాస్పిటల్లో పాలు వాడి మందికాలు ఎందుకు మొక్కుతాం సార్? మమ్మల్ని ఆదుకోండి. మేము చేసింటే బాగుండు అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేనైతే ఇట్లనే అనుకుంటున్నా. నేను ఆ రోజు పొరపాటు చేసినానేమో అని అనుకుంటున్నాను. నా మనసు పూర్తిగా చెప్తున్నా సార్. ఆ రోజైతే పొరపాటు చేసినా, నేను ఇక్కడ నుంచి పోయి అనుకుంటున్నా. తెలియదు సార్. అయినా నాకు అప్పుడు మైండ్ చక్కగా లేదు. నా మైండ్ మొత్తం నా బిడ్డ మీద. ఇప్పటికీ నేను నా బిడ్డని మర్చిపోలేకపోతున్నా సార్. నిజంగా డీజీపీ ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అని పోయినాము. అక్కడ కూడా డీజీపీ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కదా, హెల్ప్ చేస్తారేమో అని పోయినాం. కానీ ఆయన కూడా చేస్తాను అని చెప్పేసి ఇట్లా మళ్ళీ మధ్యలో డోకా ఇస్తాడని మేము అనుకోలేదు కదా సార్. అంతా పోలీసు వాళ్ళు అంతా ఒక్కటే, కాకి చెక్క అంతా ఒక్కటే అని నిరూపించుకున్నారు. లాస్ట్కు మమ్మల్ని రోడ్డు మీద పడేసారు. హైదరాబాద్లో ఒక 15 రోజులు, 1 మంత్ దగ్గరనే అవుతుంది సార్. విశారదన్ సార్ దగ్గరనే ఉన్నాం. ఎక్కడున్నాం మాకు భద్రం లేకుండా పోయింది సార్. అప్పుడు ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఉన్నామని తెలుసుకొని ఎవడేం చేస్తారో అన్న భయంతో విశారదన్ సార్ దగ్గరనే ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత నేనేం చేయలేదు సార్. నేనేం చేయను సార్. ఇప్పటికైతే నేనైతే రోడ్డు మీద పడ్డా. నాకు ఇప్పుడు హాస్పిటల్ చూపించుకోవడానికి ఆడ 10,000 కట్టాలి సార్. ఇప్పుడు 10,000 కట్టేదాకా ఇప్పుడు మాకు బయటకి ఇడిచి పెడతారా సార్? మా ఒక్కరి కోసమే కాదు కదా సార్, వాళ్ళు కూడా బతుకుతున్నది. ఇప్పుడు మేము డబ్బులు కట్టాలన్నా కూడా ₹1 లేదు. 3-4 లక్షలు ఆయన చెప్తుండు.